గారు, మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకున్నటువంటి యాప్సో జాతీయ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ గారు, మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు విద్యాలయ నరసింహారెడ్డి గారు, యాప్సో జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డాక్టర్ తిరుపతి యాదయ్య గారు, మరి ప్రకృతి మిత్రులు యాప్సో ప్రధాన కార్యదర్శి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాచం సత్యనారాయణ గారు, మరి ఫాలోడ్ బ్లాక్ రాములు గారు, మరి యాప్సో కుటుంబ సభ్యులు కొందరు ఉన్నారు ఇక్కడ. మరి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పెద్దలు నాగేశ్వరరావు గారు ఫలిస్తీనియన్ దానిపైన ఒక మంచి కార్యక్రమం పెట్టారు. గత 2 నెలల క్రితం మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఫలిస్తీనియన్ లిబరేషన్ డే అని మనం చార్మినార్ దగ్గర చేయడానికి సక్సెస్ఫుల్గా రోజు ప్రోగ్రామ్ మనం చేసినాం. యథార్థ సంఘటన ఆ రోజు జరిగింది. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మొత్తం చార్మినార్ పోలీసులు అందరూ కూడా ఆ రోజు అన్ని పార్టీ, కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, అన్ని జాతీయ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి అన్ని పార్టీలను కలిసి వాళ్లకు సంఘీభావంగా తెలపడానికి చార్మినార్ దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ మనం ఎంతమంది ఉన్నామని ముఖ్యం కాకుండా మన ఉద్దేశం ముఖ్యం కాబట్టి వారు చార్మినార్ దగ్గర మన యొక్క కార్యక్రమాన్ని యాప్సో తరఫున అందరి ముందు అందరు చూస్తుండగా మన కార్యక్రమం జరిగింది. పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు 1902వ ప్రపంచ యుద్ధం తర్వాత 1956, 57 సరిగ్గా తెలియదు, శాంతి ఉండాలి, జాతీయ భావాలు, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి రాబోయే రోజులలో గుర్తించి రాబోయే ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి శాంతి సంఘం అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఫలిస్తీనియన్ ఉద్యమం నేను కాలేజీలో ఉన్నప్పుడు చూసేవాడిని 80లో. ఆ రోజు యాసర్ అరాఫత్ గారు ఇండియాకు వస్తున్నారంటే రెడ్ కార్పెట్ ఉండేది అతను. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అక్కాని పిలిచి సంబోధించేవాడు, నా సోదరి అని సంబోధించేవాడు. కానీ జరుగుతున్న పరిణామాలు ఈరోజు చూస్తున్నాము. కనీసం ఫలిస్తీనియన్ నుంచి ఒక పౌరుడిగా ఈరోజు ఈ భారతదేశానికి రావడానికి అతనికి వీసా వచ్చే పరిస్థితి లేదు. అంటే రాబోయే రోజులు మనకు ఎలా ఉంటాయని మనం ఇప్పుడే ఊహించుకోవాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వారు అందరం కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో మన యొక్క గలాన్ని విప్పాలి. మనం ఎంతమంది ఉన్నామని ముఖ్యంగా మరొకసారి దీనికి యాప్సో వేదిక అయింది. ఈ యాప్సో వేదిక ద్వారా మన గలాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. मैं अपने मुसलमान भाइयों से बोलता हूँ, हम आपके साथ हैं, हम फलिस्तीनियन के साथ हैं. हम इस बीजेपी गवर्नमेंट के खिलाफ में उसके जो भी कार्यक्रम करेंगे उसके खिलाफ हम डेफिनेटली हम पूरी एक्सो ठहरेंगे और उसके लिए कितना कुर्बान देने का भी है हम साथ में रहेंगे. ఇది చెప్తూ రాబోయే రోజుల్లో కూడా మంచి మనం సంఘటిత భావాలతో మనం ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. డాక్టర్ తిరుపతి యాదయ్య గారు, బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా మహిళా దినోత్సవం జరుగుతుంది. ఆయన యాప్సో ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆయన కాబట్టి డాక్టర్ తిరుపతి యాదయ్య గారిని మాట్లాడవలసింది. సభాధ్యక్షులు పెద్దలు నాగేశ్వరరావు గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి గారు, యాప్సో జాతీయ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ గారు,
తెలంగాణ ఐక్స్ అధ్యక్ష వర్గం అన్న ఎంఆర్సి వినోద్ రెడ్డి గారు, కాచం సత్యనారాయణ గారు, సభలో చాలామంది డాక్టర్ నారాయణ గారు, సైంటిస్టు రాములు గారు, రాకేష్ గారు, శ్రీనివాస్ గారు, మన హైకోర్టు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు, అనూష గారు, పుష్ప గారు, అప్సా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, వారి బృందం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇది యాక్చువల్గా నాగేశ్వరరావు గారు ముందే ఇంట్రడక్షన్లో చెప్పారు. మహిళా దినోత్సవం కూడా ఈరోజే రావడం వల్ల అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వివిధ సంఘాల, ప్రజా సంఘాల సంస్థలు అన్నీ కూడా ఈరోజు మహిళా దినోత్సవం బిజీలో ఉండడము. అయినప్పటికీ ఈ పాలస్తీనాకు సపోర్ట్గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నాగేశ్వరరావు గారు అన్నప్పుడు చలో పోదాం పదని అందరం ఇక్కడికి మనందరం వచ్చినాం. మీ అందరికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే నేను పెద్దగా టైం తీసుకోని అవసరం లేదు, ఇప్పటికే నరసింహారెడ్డి గారు, అట్లాగే సుధాకర్ గారు, వినోదన్న గారు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక ఇష్యూ ఏంటంటే అసలు ఈ సమస్య ఎక్కడ వచ్చింది అనేదంటే ప్రధానంగా జెరూసలేం సమస్య. జెరూసలేం ఇదివరకు మనము తెలంగాణ లేకపోతే గుజరాత్ బాంబే పంచాయతీ కూడా, మహారాష్ట్ర గుజరాత్ పంచాయతీ కూడా బాంబే నగరం మేజర్గా. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉండాలని ఆంధ్ర పీపుల్, తెలంగాణ పీపుల్ కొట్లాడిన సమస్య. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య, జెరూసలేం సమస్య. ఈ జెరూసలేం మాదే అని మొహమ్మద్ ప్రవక్త పుట్టిండని, లేకపోతే జీసస్ అక్కడే పుట్టిండని వాళ్ళ ఈ తగువుల. దీన్ని ఈ చిన్న చిన్న పంచాయతీని కూర్చొని తశ్వ చేసుకునే మామూలు భాషలో చెప్తా ఉన్నాను, తశ్వ చేసుకోవచ్చు. కానీ ఈ 2 కోతుల పంచాయతీని పిల్లి తీస్తుంది అన్నారు కదా, దాన్ని తరాజులు పెట్టి 2 ముక్కలు తీసుకుంటూ అటు కొంచెం ఇటు కొంచెం తీసి ఆ పంచాయతీ తెగకుండా ఎట్లా చేసుకుందో ఈరోజు ప్రపంచ భాగంలో, ప్రపంచ పటంలో అమెరికా అనేది ఈ పిల్లిలాగా అందరికీ తగువులు పెట్టేసి పంచాయతీలు పెట్టి వాళ్ళ జుట్లు చేతిలో పట్టుకొని కూర్చొని తన ఆయుధ వ్యాపారం చేసుకోవడం సాగుతాం. ఆయుధ వ్యాపారం ఒకటే కాకుండా ఆయుధాలు అమ్ముకొని దేశాల మధ్య పంచాయతీ పెట్టుకోవడం. ఒక మాట అంటే పిల్లి కొనుక్కోలేదండి, ఇక్కడ సృష్టించారు. అదే ఇది కూడా సృష్టించారు, దాన్ని అమెరికా వాడు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది కూడా సృష్టించింది. అదే అందుకనే చెప్తున్నాను, సృష్టించబడటం అనేది అదే అందుకొరకే చెప్పింది. కాబట్టి ఈ పంచాయతీలు తశ్వ చేసుకోకుండా మనం తశ్వ చేసుకుంటే అయిపోయేది. అక్కడ ఉన్న దేశాల మధ్య, ప్రజల మధ్య జరిగే పరిష్కారం అయ్యే సమస్యని అమెరికా తలదూర్చి ఈ దేశాల మధ్య యుద్ధం చేయడం. 2 కారణాలు, ఒకటి ఆయుధ వ్యాపారం చేసుకోవడము, రెండోది ఆయిల్ మీద పెత్తనం చేయడం, పెట్రోల్ డీజిల్ మీద పెత్తనం చేయడం కొరకే ఈ 2 కారణాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద, 3వ ప్రపంచ దేశాల మీద, అట్లానే ఈ ప్రతి ఒక్క అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కూడా అక్కడ ఉన్న వనరులను కబ్జా చేసుకోవడానికి అమెరికా పెత్తనం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది మేము ఈ మధ్య నేను డాక్టర్ సుధాకర్ గారు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక టూరిస్ట్ ధనా ఇజారియా అనే ఒక అమ్మాయి, ఒక లేడీ, ఇజ్రాయెల్ అమ్మాయి, ఆమెను ఒపీనియన్ అడిగాం. మాకెందుకు ఆమె ఎక్కడండి అని అంటే ఇజ్రాయెల్ అని చెప్పే వరకు మా ఉత్సుకత ఆగలేక అసలు ఇజ్రాయెల్లో పాలస్తీనా పంచాయతీ ఏంటి అని అడిగినప్పుడు ఆమె తను కూడా క్లియర్గా గాజా నగరాన్ని పాలస్తీనాకి ఇచ్చేస్తే అయిపోతుందండి, ఇజ్రాయెల్ వాళ్ళు దాని మీద కావాలని కొట్లాట చేయడము, అక్కడ ఉన్న నగరాన్ని కూల్చివేయడము, అక్కడ వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయడము ఇది అన్యాయమని ఆ ధనా ఇజారియా అనే ఒక టూరిస్ట్ కూడా తను ఒక ఇజ్రాయెల్ క్యాండిడేట్, ఇజ్రాయెల్ అమ్మాయి, ఆమె పేరు ధనా ఇజారియా, ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చిన్న వాళ్ళు తగువులు తశ్వ చేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ అమెరికా దేశము తలదూర్చడం వల్ల అవి పెద్దగా ఈ సమస్యలు పెద్దగా చేసి యుద్ధాలకు దారితీస్తున్నటువంటి సంఘటన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా ఒకటే కాకుండా మనకి ఇంతకుముందే చెప్పారు, భారతదేశము, ఇండియా, హిందుస్థాన్, పాకిస్తాన్ సమస్య, ప్రతిదీ కూడా ప్రపంచం 2 దేశాల మధ్యలో తగు పెట్టే పరిస్థితి, సిచ్యువేషను ఉన్నది. కాబట్టి ఈ కోవలో ప్రపంచ శాంతి కావాలని, మరి అన్న వస్త్రాలు కావాలి,
ఈ అణుబాంబులు వద్దు, ఈ యుద్ధాలు వద్దు అని ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. దాంట్లో సభ్యులమైన మనము ప్రపంచ శాంతిని కాపాడుకుంటూ ఒక మంచి జీవన విధానము ప్రజానికానికి కావాలని కోరుకుంటూ ఈ సంస్థ పనిచేస్తున్నది. దాంట్లో పనిచేస్తున్నందుకు మనం గర్వపడాలి. ఈ ప్రపంచ యుద్ధాలు వద్దు, ప్రపంచ శాంతి కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సెక్రటరీ గారు. ఇప్పుడు కాచం సత్యనారాయణ గారు, V3 ఛానల్ చైర్మన్ గారు, అలాగే ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు, ప్రధాన కార్యదర్శులు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి అతిథులు, నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఐప్సో జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ సుధాకర్ గారు, ఎంఆర్జీ వినోదన్ గారు, డాక్టర్ తిరుపతి యాదవ్ గారు, మరి అలాగే ఈనాటికి కార్యక్రమంలో అతిథిగా గౌరవ అతిథులు ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు నందల లక్ష్మణ్ గారు, మరి ఐప్సో కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం చెప్పవచ్చు. ప్రప్రదంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఐప్సో ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ గారికి, పుష్ప గారికి, అసఫ్ గారికి, అందరికీ కూడా మరి ఈరోజు చేసేటువంటి కార్యక్రమం భాగంగా అది ముందే నిర్ణయించుకున్నటువంటి ఒక షెడ్యూల్ ప్రకారం బిజీ ఉన్నా కానీ 3, 4, 5 తారీఖులో చండీగఢ్లో ఒక జాతీయ కాన్ఫరెన్స్లో ఉన్న సందర్భంలో ఈరోజు సరే కొంత మొబిలైజేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడే మిత్రుడు తిరుపతి గారు చెప్పినట్టు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా చాలా బిజీగా లేదు. అంటే సార్ మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అనుకోవాలా, లేకపోతే ఎలక్షన్ వస్తుందనే భావన తెలియదు, కానీ పోటాపోటీ మహిళా దినోత్సవాలకి ఈరోజు చేశారు. ఒక రకంగా ఒక మంచి నాంది ప్రస్తావన జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మనం 50% ఉన్నటువంటి సందర్భంలో 33% కావాలని కొంతమంది, అసలు 50 కావాలని కొంతమంది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రజా సంఘంగా ఐప్సో న్యూట్రల్గా ఉన్నటువంటి విధానంలో అన్ని పార్టీలకు సంబంధించి రేడియో ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు షార్ట్ స్పాన్లో అంటే మొబిలైజేషన్ కోసం చూడకుండా ఇంటలెక్చువల్స్ ఎవరైతున్నారో ప్రజా సంఘాలు కావచ్చు, మేధావర్గం కావచ్చు, వాళ్ళందరూ కూడా మనం మమేకమై పనిచేస్తే జరగని కార్యం అంటూ ఉండదని ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. మరీ ముఖ్యంగా మనం చాలా కార్యక్రమాలని ఐప్సోగా ఇండిపెండెంట్గా కొన్ని పార్టీలో ఉన్నప్పుడు వివిధ పార్టీల మీద మనం పనిచేస్తున్నటువంటి క్రమంలో ఐప్సోగా మనం ఏ కార్యక్రమాన్ని తీసుకోవచ్చు, ఏ ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఉన్నాయని మనం తీసుకున్నటువంటి విధానం ప్రజల కోసం ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా శాంతిని కోరుకునే దాంట్లో ఒక ఉద్యమంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నన్ను భాగస్వామ్యం చేసినందుకు సభాముఖంగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుధాకర్ గారికి మరియు కార్యవర్గానికి నన్ను ఎన్నుకున్నందుకు. అలాగే రీసెంట్గా రాష్ట్ర కాన్ఫరెన్స్ కూడా అద్భుతంగా దాదాపు 300 నుండి 400 మంది సభ్యుల సమీక్షలో రీసెంట్గా కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. దాని తర్వాతనే మళ్ళీ మనం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పోయిన రాష్ట్ర మహాసభల తర్వాత. ఇదే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏ ఇష్యూ కానివ్వండి, పాలస్తీన్ ఇష్యూ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే ఇంకే ఇష్యూ వచ్చిన ఐప్సో నుండి మనం చార్మినార్ కాడ చేసినప్పుడైతే దాదాపు అది నేషనల్ ఇష్యూ కాకుండా ఇంటర్నేషనల్గా ఒక పెద్ద ఉపెత్తున దాని నుంచి ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. ఆ రోజు తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా మనకు మంచి నిర్ణయమే వాళ్ళు సపోర్ట్ చేశారు మన ఆర్గనైజేషన్. అంటే ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చార్మినార్ కాడ ఒక జోన్ ఏర్పాటు చేయరు, అక్కడ ఎలాంటి సభలు సమావేశాలు చేయలేదు. దాంట్లో అనుకోకుండా మనం కూడా కలిసి వచ్చింది. ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒక సీరియస్గా పాలస్తీనా విషయాన్ని మనం జాతీయ స్థాయిలో ఒక చర్చను తీసుకొచ్చే దాంట్లో పనిచేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర శాఖ నుండి అద్భుతంగా మనం పనిచేస్తున్నాం. మన ఐప్సో రాష్ట్ర శాఖ జాతీయ స్థాయిలో మరి ఇదే కార్యక్రమాలు ఇదే సందర్భంగా మళ్ళీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మనం ప్రజల ముందుకు ప్రజల్లో ఒక ఐప్సో ఆర్గనైజేషన్ని ఒక మంచి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడంలో మనందరం కూడా కృతజ్ఞ చేతులతో కలిసి పనిచేద్దామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఐప్సో తెలంగాణ రాష్ట్ర శాఖకు నమస్కారం తెలుపుతున్నాను. జై తెలంగాణ.
ఫ్రెండ్స్ అందరూ జెంట్సే కాదు. హైదరాబాద్ జిల్లా ఐఎఫ్ఓ ఉపాధ్యక్షుడు సద్గురాలు మేడం అఫ్సన్ సలాం आके बात कीजिए 2 मिनट बात कीजिए. తర్వాత లాస్ట్ స్పీకర్ ఉన్నారు ఒక శ్రీమన్నారాయణ గారు, ఒకసారి మాట్లాడగలిగి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్లీజ్. I am very grateful that I am associated with APSO, an organization that believes in human rights. Irrespective of your religion, your race, your nationality, we are very proud that there is an organization that is for human beings, that stands for justice. Last time, we have done a very good protest at Charminar. APSO have organized a very nice protest at Charminar, protesting against the injustice happening to Palestinians. Even after taking the permission from police, yet initially they stopped us from making the protest. And our senior most leaders were arrested, like D.G. Sudhakar, they were in jail. And after some time, after threatening them that this is utter injustice, how can you do this even after we have taken police permission? Are you people with BJP? What is happening? So after this, then ultimately they have released and finally they have allowed us to do the protest. The thing is, India is now totally controlled by those who are here to spread hatred. They are not here to work for the common masses. They are here to do politics using religion. I hope every citizen of India, they wake up, they realize that what their ulterior motives are, what their agenda is, and not fall for their cheap tricks. India till 2014, we always supported Palestine because it is obvious that if you stay on a land, you have been staying there for centuries, and suddenly somebody comes and they tell you that please share your land with us, and all Palestinians, they happily welcome them, saying that we are brothers and sisters, we are here for you, please join us, come to us, come. Warmly they have accommodated Jewish community, and for some time it was peace. But the thing is, devil is your open enemy. It cannot see peace, no matter which religion, what you are. Devil is there. It cannot see peace prevailing between brothers. So now the present situation is like that those who hosted, those who gave warm welcome, those who told them that it's okay, forget all what Hitler have done with you. We are here. This is your land. Once upon a time, we used to stay here. You can again come back. We are brothers and sisters. Please join us. And then, now the situation have become like that. The Jewish have dominated that area to the extent that now they want Palestinians out of the land. So this is no bigger injustice than what is happening in Palestine, and for several decades this is continuing and continuing. Even our father of the nation, Mahatma Gandhi ji, he was very clear, very vocal, very outright in this issue that Palestine belongs to Palestinians. You cannot kick somebody out
had no house to live in. Hitler, you know what he had done. You had no shield, no protection, no support, you have no roof. At that time, the only place that hosted you was Palestine. And in return, this is what you do. You burn them alive, you bombard them, you kill their children mercilessly. I don't know what is your religion, what is your... I don't think your founder was of this category. I know very well Jewish background and all that. Your no prophets have asked you to go to this way. Your no God have asked you to go to this way. I don't know whom are you working for, that you just don't care about the bloodshed of infants, heaps of dead bodies. But it is common for you because you have made your heart so strong that nothing impacts you. But it does impact others. It does impact anybody who are having a soft-hearted. We have our Hindu brothers in India. They have organized this meeting today. They are very active. Hindus, Christians, Buddhists, they are very good Jewish also, who are against this kind of atrocities. They are very good Jewish rabbis who clearly quote from their books that look at your books. Your books are saying that you cannot establish a land of your own self. Which land are you fighting for? Even their books do not allow them to do what they are doing. But I don't know, that's what I said. What is their mission? What is their motto? They are just like wild bulls without any trace of guilt. They are here to divide they are here to divide all of us. I request common human beings, common masses, not to fall for their agenda. Similar agenda is of BJP. Please stay away from this. Any party that is here, any organization that is here to divide the masses, to brainwash them, making them fight, please stay away from such masses. We all are one, whatever your religion is. But apart from that, we all are one. How can we forget? We all are human beings. Where is your solidarity? We stand for every oppressed person, irrespective of whatever their religion is. So once again, I would like to thank APSO for this wonderful organization. And I just got to know that the main person, he was traveling, but due to some issues, he could not board the flight, he could not get the visa, due to which he could not attend. But still the meeting, we are thankfully, the meeting is still being carried on. Thank you APSO once again. Thank you and keep up the good work. Everybody associated with APSO, I just proud of all of you. Thanks once again. Thank you. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఒకసారి 1956 నుంచి అనుకుంటాను ఈ ఐప్సో ఉద్యమంతో అన్ని కాన్ఫరెన్స్లో అటెండ్ అయినటువంటి వారు ఉన్నారు ఇక్కడ మన ఎదురుగా శ్రీమన్నారాయణ గారు అని చెప్పేసి ప్రస్తుతానికి కాపురాలు ఉన్నారు. ఆయన 2 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత జేకే శ్రీనివాసరావు గారు నగర కార్యదర్శి, ఆయన ఫోటో అని చెప్తారు. దాంతో సభ ముగిస్తుంది. మిత్రులారా, భారత శాంతి సంఘీభావ సంస్థ నాయకులారా, మనం 1-2 విషయాల మీద చాలా స్పష్టత ఉండాలి. ఒకటి, సమస్యలకు సృష్టి సామ్రాజ్యవాదం. 45లో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటికి కూడా భారతదేశం విభజన ఎవరు చేశారు? అట్లాగే తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీని ఎవరు విభజించారు? సౌత్ కొరియా, నార్త్ కొరియాని ఎవరు విభజించారు? సౌత్ వియత్నాం, నార్త్ వియత్నాం ఎవరు విభజించారు? వాడు కొట్టుకోవటం వల్ల కాదు. అక్కడ సామ్రాజ్యవాదుల సృష్టి అనేది మన బుర్రల్లో ఉండి తీరాలి. ఇక రెండవ విషయం, అరబ్ దేశాలు, నాట్ ఇస్లామిక్ కంట్రీస్ అని, అరబ్ దేశాల మధ్య అనైక్యత అనేది కూడా, అట్లాగే అరబ్ దేశాల్లో కొన్ని దేశాల సామ్రాజ్యవాదులు కొనేసిన కారణంగా కూడా ఈ రోజున ఇజ్రాయెల్ కత్తరించడానికి కారణం. ఇక మూడో విషయం, నేను ఇక ఒక చిన్న సూచన చేసి మీకు తెలియజేస్తున్నాను.
రెండవ ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాదులు ఒక 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 శక్తి ఓడిపోయింది, మరో శక్తి గెలిచినప్పటికి కూడా సాగు తప్పి కన్నునట్టపోయినట్టు పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు సృష్టించింది ఈ ఇజ్రాయెల్ దేశం అనేది, పాలస్తీనాన్ని తరుము కొట్టడం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. ఒక ప్రత్యేక పర్యటన చేస్తానే బోల్ఫర్ పర్యటన అంటారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన చరిత్రని సంక్షిప్తీకరించి ఒక 20 పేజీల్లోనో 25 పేజీల్లో 30 పేజీల్లో తీసుకురావడం ద్వారా అట్లా ఇవాళ పాలస్తీనా యొక్క చరిత్రని, వాళ్ళ జరుగుతున్న అన్యాయాల్ని, వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఒక దేశంగా పడలేదు వాళ్ళ. కానీ వాళ్ళకు ఒక ప్రాంతం అంటూ క్యాంప్ డేవిడ్ ఒప్పందం వచ్చింది. అది కూడా సక్రమంగా అయ్యే రకంగానూ ఇజ్రాయెల్ బతకనివ్వట్లేదు. దాడులు, తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్నాయి. ఇవాళ టెల్ అవీవ్ రాజధాని కాస్త ఇజ్రాయెల్ పక్కన పెట్టి నేరుగా పాలస్తీనాకి సంబంధించి దగ్గరకు వచ్చేసి వాడు జెరూసలేంను పెట్టుకోవడం పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఇజ్రాయెల్లో కూడా ఏనాడు నీరు ప్రభుత్వాలే, పాత రోజులు నాకు తెలిసిన గోల్డ్ అమ్మాయి దగ్గర ఇప్పుడు వాడికి కూడా. కానీ ఇవాళ ఉన్న ఒక వ్యక్తి ఆ సుప్రీంకోర్టు అధికారాన్ని కూడా హరించే దుర్మార్గుడు, అట్లా పచ్చి మితవాది, పచ్చి ఫ్యాసిస్ట్ ఇటువంటి బెంజమిన్ నెతన్యాహు ఇవాళ రెండోసారి అధికారం రావడం అంటే ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. ఇవాళ ఈ ప్రమాదకరమైన శక్తిని ఎదిరించే శక్తి ప్రపంచ శాంతి ఉద్యమం ద్వారానే, అట్లాగే ముఖ్యంగా అరబ్ దేశాల మధ్య ఐక్యత ద్వారానే, అట్లాగే మరి ఈ రోజున ఏదైతే నాటో కూటమి అనేదాన్ని కాస్త ఎప్పుడైతే మనం నిర్వహించగలుగుతామో అప్పుడే మళ్ళా మేము కాలధారాన్ని తీసుకురావచ్చు. ఆనాడే పాలిస్తాన్ సమస్యకి ఒక సరైన పరిష్కారం గతంలో ఒప్పందాలు అమలు జరపడం కానివ్వండి, లేదా కొత్త ఒప్పందాల ద్వారా కానివ్వండి జరిగే అవకాశం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక పుస్తకంగా కూడా తీసుకురావడం అనేది మన యొక్క ఐక్య యొక్క బాధ్యతగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ జేకే శ్రీనివాస్ గారు ఓట్ అవుతాను ప్లీజ్. ఈరోజు ఈ సభని జరపాలని చెప్పేసి యాక్చువల్గా పాలస్తీనా ప్రతినిధి మన ఐప్సో జాతీయ మహాసభ జరుగుతున్న సభగా రావాల్సింది. సరే కొన్ని కారణాలతోటి వారు రాలేకపోయారు. అప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి 5-6 ప్రాంతాల్లో ఈ సభలు జరపాలని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో హైదరాబాద్లో ఈరోజు జరపాలని చెప్పేసి ముందే అనుకున్నాం. డిసైడ్ అయిపోయిన కారణంగా ఈ మీటింగ్ని వారు రాని పరిస్థితుల్లో కూడా జరుపుకోవాలని చెప్పేసి మనం కంటిన్యూ చేస్తున్నాం. షార్ట్ పీరియడ్లో అంటే రాత్రి మాత్రమే జాతీయ మహాసభలకు హాజరై మేమంతా రాత్రి వచ్చాం. అయినప్పటికీ ఈ మీటింగ్ ఈరోజు జరుపుకోవాలని చెప్పేసి షెడ్యూల్ ప్రకారంగా అనుకున్న కారణంగా ఈ మీటింగ్ ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ షార్ట్ టైంలో కూడా ఈ మీటింగు జయప్రదంగా జరిగిందని భావిస్తా ఉన్నా. ఎందుకంటే మన నాయకులు చెప్పారు, ఈరోజున్న బిజీ షెడ్యూల్లో వివిధ కార్యక్రమాల్లో చాలామంది ఇన్వాల్వ్ అయినప్పటికీ తక్కువ మందితోనైనా ఈ మీటింగ్ని జయప్రదంగా జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం. మీరందరూ హాజరైనందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి నంద్యాల నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వారికి, అలాగే మన ఐప్సో జాతీయ అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి డాక్టర్ దినేష్ సుధాకర్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, అట్లాగే కాచ సత్యనారాయణ గారు, మన తిప్పటి యాదయ్య గారు, వినోద్ రెడ్డి గారు, ఈరోజు ఈ మీటింగ్కి హాజరైనటువంటి ఆవాజు నాయకులు పాషా గారు, మిగతా చాలామంది మిత్రులు వచ్చిన్నారు. మన ఐప్సో నగర నాయకులు అట్లాగే కార్యకర్తలు చాలా మంది వచ్చినారు. అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా హాజరైన మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి ఈ మీటింగ్ ఇంతతో ముగిస్తుంది. మీడియాలో ఫోటోగ్రాఫర్లు ఎవరు ఉంటున్నారు అందరూ కూర్చుంటే पालस्तीना के भाइयों हम तुम्हारे साथ हैं। 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 भाई बहनों दोनों